ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన లోకల్ మన డైరెక్టర్ అయినటువంటి గోపి వర్మ ఆధ్వర్యంలో హలో పాపి ఐఎమ్ యమ్మ ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఉద్దేశంతో మన స్టూడెంట్స్ అందరితో కలిసి ట్రాఫిక్ అవేర్నెస్ పైన ఈ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ప్రమాదాలను బాధపడుకున్న ఉద్దేశంతో గోపి వర్మ గారు మంచి ప్రోగ్రాం డిజైన్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా మంచి ఆర్టిస్టులు పిలుచుకొని వచ్చి ఈ గెటప్ కోసం కూడా చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు అతను. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అందరూ ఆదరించాలని కూడా అందరికీ కోరుకుంటున్నారు. అదే మనం ఎక్కడ చూసినా గమనిస్తే ఎక్కడ చూసినా మేజర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బైకులు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ వేగంగా వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగి మత్తులో జరిగిన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్ర మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ఓవర్లోడ్ వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి జనాభా పెరిగినారు, రోడ్లు అంతే ఉన్నాయి, వాహనాలు పెరిగినాయి. ప్రజలందరూ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ పైన అవగాహన కలిగి ప్రాణాలు పోతే తిరిగి రావని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, డబ్బుల పైన సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం కానీ అవయవాలు కానీ పోతే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి దయచేసి రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు నడుచుకొని పెట్టేవాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, నిదానంగా మనము ప్రయాణం చేయాలా, ప్రమాదాలు జరగకుండా అన్ని వైపులా రోడ్డుని గమనిస్తూ రోడ్డుని దాటాలా. మన వల్ల ఇతరులకి ప్రమాదాలు జరగకుండా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన లోకల్ మన డైరెక్టర్ అయినటువంటి గోపి వర్మ ఆధ్వర్యంలో హలో పాపి ఐఎమ్ యమ్మ ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఉద్దేశంతో మన స్టూడెంట్స్ అందరితో కలిసి ట్రాఫిక్ అవేర్నెస్ పైన ఈ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ప్రమాదాలను బాధపడుకున్న ఉద్దేశంతో గోపి వర్మ గారు మంచి ప్రోగ్రాం డిజైన్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా మంచి ఆర్టిస్టులు పిలుచుకొని వచ్చి ఈ గెటప్ కోసం కూడా చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు అతను. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అందరూ ఆదరించాలని కూడా అందరికీ కోరుకుంటున్నారు. అదే మనం ఎక్కడ చూసినా గమనిస్తే ఎక్కడ చూసినా మేజర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బైకులు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ వేగంగా వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగి మత్తులో జరిగిన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్ర మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ఓవర్లోడ్ వేసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి జనాభా పెరిగినారు, రోడ్లు అంతే ఉన్నాయి, వాహనాలు పెరిగినాయి. ప్రజలందరూ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ పైన అవగాహన కలిగి ప్రాణాలు పోతే తిరిగి రావని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, డబ్బుల పైన సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం కానీ అవయవాలు కానీ పోతే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి దయచేసి రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు నడుచుకొని పెట్టేవాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, నిదానంగా మనము ప్రయాణం చేయాలా, ప్రమాదాలు జరగకుండా అన్ని వైపులా రోడ్డుని గమనిస్తూ రోడ్డుని దాటాలా. మన వల్ల ఇతరులకి ప్రమాదాలు జరగకుండా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.